హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, సుప్రీంకోర్టు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఇది రాజ్యాంగబద్ధ ప్రకారమే రద్దు చేసిందంటూ తుది తీర్పును వెలువడించింది. కేంద్రం నిర్ణయాన్ని ముక్తకంఠంతో సమర్థించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం, రాజ్యాంగ పరిషత్ లేకున్నా కూడా రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయగలమని స్పష్టీకరించారు. మెజార్టీ తీర్పుతో ఏకీభవిస్తూనే ఇద్దరు న్యాయమూర్తుల విడి తీర్పులు వెలువరించారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడానికి, అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం చెల్లుబాటు అవుతుందంటూ ఉద్ఘాటించారు. ఇక ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ఆర్టికల్ 370 సబ్సెక్షన్ 3 కింద ఏకపక్ష నోటిఫికేషన్ జారీ చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉందంటూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర సర్కారు తరఫు నుంచి కానీ, కేంద్రం నుంచి కానీ రాష్ట్రపతి సమ్మతి పొందాల్సిన అవసరం లేదంటూ 1957లోనే జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్తు పదవీకాలం ముగిసిన నేపథ్యంలోనే ఆర్టికల్ 370ని ఇచ్చిన వివరణ ప్రకారం రాజ్యాంగ పరిషత్తు మనుగడలో లేదంటూ, కాబట్టి ఆ అధికరణాన్ని ఎవరు రద్దు చేయలేరంటూ పిటిషన్లను చేసిన వాదనలతో ఏకీభవిస్తే ఆర్టికల్ 370 సబ్సెక్షన్ 3 అనేది వృధా అవుతుందంటూ తెలిపారు. ఇక ఆర్టికల్ 370 రద్దు అంశంపైన తీర్పును వెలువరించిన వారిని చూసినట్లయితే సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సూర్యకాంత్ అనే ఈ ధర్మాసనం వీరు ఈ తీర్పుని వెలువరిస్తూ ఇది రాజ్యాంగ ప్రకారమే 370 అనే ఆర్టికల్ రద్దు చేశామంటూ తెలిపారు. ఇక దీని పూర్వ వృత్తాంతం ఒకసారి మనం చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్ను భారత్లో కలిపేస్తూ 1947 అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలోనే మహారాజా హరిసింగ్ సంతకం చేసిన విలీన పత్రంలోనే ఉంది. ఆ రాష్ట్రం పైన మహారాజు సార్వభౌమత్వం కొనసాగుతుందని చెప్పే నిబంధనలేవీ లేవు. భారత రాజ్యాంగమే తమకు సర్వోన్నతమంటూ 1949 నవంబర్ 25న జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ ప్రకటనను విడుదల చేసింది. అయితే అది ఒక రాష్ట్రమని ఆర్టికల్ 1 స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 అనేది అసౌష్ఠవ సమాఖ్య విధాన లక్షణం అంతే తప్ప అదేమి సార్వభౌమత్వాన్ని దాఖలు పరచదంటూ ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే ఒకప్పటి కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా రాజ్యాంగబద్ధమైందేనంటూ ఈ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. దీనిలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామంటూ సోలిసిటర్ జనరల్ అయిన తుషార్ మెహతా వాదనల సందర్భంగా చేసిన ప్రకటనను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒకసారి గుర్తు చేసింది. కాబట్టి ఆ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కింద అనుమతించడానికే సరైందేనా కాదా అనేది సంగతిని తాము తేల్చగలరు అంటూ పేర్కొన్నారు. ఏ రాష్ట్రం నుంచైనా కొంత భూభాగాన్ని విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసే అధికారం ఆర్టికల్ 3 సబ్సెక్షన్ ఏకి మాత్రమే ఉందంటూ కేంద్రానికి దాఖలు పడింది. అందువల్ల లద్దాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం కూడా చెల్లుబాటు అవుతుందంటూ ఈ సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు సజావుగానే అన్ని పరీక్షలను వరుసగా నిర్వహించిన సందర్భంలో గతంలో వెలువడిన తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ అనే విషయంలో మొత్తం గందరగోళాన్ని నెలకొంది. టీఎస్పీఎస్సీకి చెందిన గ్రూప్ 1 ప్రశ్నపత్రాలను మొత్తం వివిధ ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకొని మొత్తం గందరగోళం సృష్టించిన నేపథ్యంలో తిరిగి బోర్డు అదేవిధంగా కొనసాగుతున్న నేపథ్యంలోనే తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తున్న సందర్భంగా టీఎస్పీఎస్సీని కూడా ప్రక్షాళన చేస్తారనే నేపథ్యంలో వెలువడుతున్న తరుణంలోనే టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి
జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆ మేరకు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్కి వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు రాజీనామా లేఖను అందజేయగా గవర్నర్ ఆమోదించారు. మరోవైపు కమిషన్ సభ్యులు కూడా రాజీనామా చేయనున్నట్టు సమాచారం అందింది. గత ప్రభుత్వం హయాంలో కమిషన్ జారీ చేసిన గ్రూప్ 1 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రశ్నపత్రాలు లీక్ అవడంతోనే అప్పట్లో కలకలం సృష్టించింది. టీఎస్పీఎస్సీలో పనిచేసిన అసిస్టెంట్ సెక్షన్ అధికారి ప్రవీణ్ కుమార్, నెట్వర్క్ నిపుణుడు రాజశేఖర రెడ్డిలు పలు పరీక్షల పత్రాలని బయటి వ్యక్తులకు అమ్మి సొమ్ము చేసుకున్న సందర్భంలో ఇది చాలా పెద్ద వివాదంగా మారింది. అవన్నీ జరిగిన ఎగ్జామ్స్ అన్నీ కూడా రీషెడ్యూల్ చేస్తామన్న తరుణంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా అనేది ఒక వార్తగా సంతరించుకుంది. ఇక ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చాక కమిషన్ నిర్లక్ష్యంపైన తీవ్ర విమర్శలు అనేవి ఎత్తాయి. ఈ అంశంలో చైర్మన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆయన్ను తొలగించాలంటూ నిరుద్యోగులు భారీగా డిమాండ్ చేశారు. తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్ పరీక్షను ఒకసారి నిర్వహించగా తిరిగి మరీ హైకోర్టు రద్దు చేయించడంతో తిరిగి కొత్త షెడ్యూల్ను ప్రకటించాలనుకున్న తరుణంలోనే ఎలక్షన్ కోడ్ రావడం, దీంతోని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖల్ని సమీక్షిస్తున్న నేపథ్యంలో ఈ రాజీనామా అనేది సంతరించుకుంది. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100వ సంవత్సరంగా జరుపుకుంటున్న సందర్భంలో 2047 నాటికి వికాస భారత్ సాధన లక్ష్యం అవుతుందంటూ విద్యార్థులను ప్రోత్సహించాలంటూ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాల రాజ్భవన్ల సహకారంతో వికాస భారత్ 2047 లక్ష్యాన్ని వివరిస్తూ సోమవారం రాజ్భవన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిష్కరణల్లో భారత్ సాధికారత అనే అంశంపైన ఒక సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొని ఆమె మాట్లాడుతూ వికాస భారత్ విజన్ను రూపొందించడంలో విద్యావేత్తలు, విద్యార్థులు భాగస్వామ్యాలు చేయడానికి ఈ సదస్సును ఏర్పాటు చేశామంటూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వర్చువల్గా ఈ ప్రసంగాలతో సదస్సు ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో ప్రజా దర్బారు అనేది నిర్వహించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల నుంచి వచ్చిన సాధారణ ప్రజలంతా వారి సమస్యలను వినతి పత్రాల రూపంలో తీసుకొచ్చి మొదటి రోజే దాదాపుగా 4000 వినతులను అందించారు. ఈ సందర్భంగా ప్రతిదినం ఇది ఒక ప్రక్రియగా సాగుతున్న తరుణంలో పరిపాలనకు ఇబ్బందిగా చేకూరుతున్న సందర్భంలో ఈ డేట్లను మార్చారు. ప్రతి మంగళవారం, శుక్రవారంలో మాత్రమే ఈ ప్రజా దర్బారు నిర్వహించాలని చెప్పడంతో పాటు ఈ ప్రజా దర్బార్ అనే అంశాన్ని ప్రజావాణిగా పేరు మార్చారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఉద్దేశించిన ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజావాణిగా పేరు మార్చారు. ప్రతి మంగళవారం, శుక్రవారంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఈ ప్రజావాణిలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ అనేది కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉదయం 10 గంటలలోపు ప్రజాభవన్కు చేరుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి, దివ్యాంగులు, మహిళలు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలంటూ, ప్రజావానికి వచ్చే వారి సౌకర్యార్థం తాగునీరు, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలంటూ, భద్రతా సిబ్బంది ప్రజా దర్బారుకు వచ్చిన ప్రజలకు అన్ని విధాలా సహకరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన ప్రజా దర్బార్ కార్యక్రమానికి సోమవారం నాటికి ప్రజల నుంచి మొత్తం 4471 వినతులు అందాయంటూ వెల్లడించారు. మసీదులు, జాషన్స్, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి షియా తెగకు చెందిన మహిళలను అనుమతించాలంటూ వక్ఫ్ బోర్డును ఆదేశిస్తూ హైకోర్టు అనేది మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇక మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయరాదని స్పష్టం చేసింది. మసీదులు, జాషన్స్ తదితర మందిరాల్లోకి ప్రార్థనల నిమిత్తం మహిళలను అనుమతించాలంటూ ఆదేశించింది. అలాగే ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశాన్ని ఎందుకు నిషేధిస్తున్నారో దానికి సంబంధించిన పవిత్ర గ్రంథమైన
ఖురాన్లో ఎక్కడ కూడా ప్రస్తావించిందో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ వక్ఫ్ బోర్డును హైకోర్టు సూచించింది. యాదాద్రి విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతులపైన కేంద్రం కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్లోనే చేపడతామంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది దీన్ని ఆశ్రయించిన తెలంగాణ జెన్కో తెలిపింది. విద్యుత్ ఉత్పత్తిపైన వేడని చిక్కుముడితో ఈసీ జారీ చేయాలంటే ఈ కేంద్రం నిర్మాణం వల్లనే ఆ ప్రాంతానికి పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనేది తెలుసుకోవడానికి గ్రామ సభలు పెట్టి మళ్ళీ ప్రజాభిప్రాయాల సేకరణ చేయాలంటూ కేంద్ర పర్యావరణ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈసీ జారీ అంశం మళ్ళీ మొదటికొచ్చింది. క్షేత్రస్థాయికి వెళ్ళి గ్రామ సభలు పెట్టాలంటే అనేక ఇబ్బందులు ఎదురవుతాయంటూ ఆన్లైన్లోనే ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి అనుమతించాలంటూ తెలంగాణ జెన్కో జాతీయ హరిత ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించింది. ఈ సందర్భంగా ట్రిబ్యునల్ విచారణ జరిపి తీర్పు ఇచ్చేదాకా ప్లాంటు ప్రారంభమయ్యే అవకాశాలు లేవంటూ తెలిపింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఫలితాలు వెలువడిన అనంతరము తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో సీఎంలు కొలువుదీరిన తర్వాత వెలుగులోకి వచ్చిన అంశం మధ్యప్రదేశ్ రాష్ట్రం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సీఎంగా మోహన్ యాదవ్ ఎంపికయ్యారు. కొత్త ముఖానికే భాజపా అధిష్టానం ఓటు వేసింది. తోమర్కు స్పీకర్ స్థానం కల్పించింది. మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరనే ఉత్కంఠకు ఎట్టగేలకు తెరదించుకుంటూ భాజపా అధిష్టానం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. దక్షిణ ఉజ్జయిని ఎమ్మెల్యే అయిన ఓబీసీ నేత మోహన్ యాదవ్ 50 సంవత్సరాల వ్యక్తికి ఈ పదవిని ఎంపిక చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఆయన సేవలందించారు. అధిష్టాన పరిశీలకులుగా వచ్చిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ మొదలైన వారు 163 మంది నూతన ఎమ్మెల్యేలు సోమవారం భోపాల్లోని సమావేశమయ్యారు. తదనంతరం చౌహాన్ చేసిన ప్రతిపాదన మేరకు పార్టీ శాసనసభ పక్ష నేతగా యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరుసగా 4వసారి ఓబీసీ నేతకే మధ్యప్రదేశ్ పాలనా పగ్గాలు అప్పగిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రులుగా రేవా ఎమ్మెల్యే రాజేంద్ర శుక్లా, మాజీ మంత్రి జగదీష్ దేవ్రాలు ఎంపిక ఈ సమావేశంలో పూర్తయింది. ఉజ్జయినిలో విద్యార్థి సంఘ నేతగా 1982లో ఎన్నికైన మోహన్ యాదవ్ 2013లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు. 2018 ఎన్నికల్లో నెగ్గి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. కాంగ్రెస్ సర్కారు కూలిపోయింది. భాజపా తిరిగి వచ్చాక 2020లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక తాజా ఎన్నికల్లో 3వసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆర్ఎస్ఎస్తో సత్సంబంధాలున్న ఆయన హిందుత్వవాది, పీహెచ్డీతో పాటు ఎల్ఎల్బీ, ఎంబీఏ చేశారు. జనాభాలో 48% ఓబీసీలే ఉన్న మధ్యప్రదేశ్కు సీఎం అభ్యర్థిగా శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రుల పేర్లు వినిపించిన కొత్త వ్యక్తికి అధిష్టానం అవకాశం ఇవ్వడం విశేషమంటూ కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పీకర్ అభ్యర్థిగా ఎంపిక చేస్తూ శాసనసభ పక్ష సమావేశం అనేది నిర్ణయించింది. మేలుజాతి దేశవాళీ ఆవుల సంతతి అభివృద్ధి లక్ష్యంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో పశు వైద్య కళాశాలలో ఏర్పాటైన పిండ మార్పిడి విధానం ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనేది కేంద్రం సత్ఫలితాలను సాధిస్తుంది. ఈ కేంద్రం ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో ఇప్పటివరకు 250 ఆవులలో పిండ మార్పిడి చేయగా ఇప్పటికే 10 దూడలు జన్మించినట్లు ఈ కేంద్రం శాస్త్రవేత్తలు వెలువడించారు. ఈ పద్ధతిలో 100% దేశవాళీ ఆవు జాతి సాహివాలు లక్షణాలతో జన్మించిన దూడలకు మొదటి తరంలోనే ఈత కాలంలో సుమారు 3000 లీటర్ల పాల ఉత్పత్తి సామర్థ్యం వస్తుందంటూ 4 నుంచి 5 తరాల దూడలను ఉత్పత్తి చేసి వాటి ద్వారా వచ్చిన ఆంబోతుల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేయడం ద్వారా పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఒక ఈత కాలంలోనే సుమారు 5000 నుంచి 6000 లీటర్ల వరకు పెంచవచ్చంటూ, ఈ పాలు అధిక వ్యాధి నిరోధక శక్తి కలిగి ఆరోగ్యకరంగా ఉంటారంటూ కె రామచంద్రారెడ్డి ప్రాజెక్టు ముఖ్యాధికారి తెలిపారు. శాసనసభ సంప్రదాయాల మేరకే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా నియమించారంటూ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడైన జి నిరంజన్ తెలిపారు. ఈ విషయాన్ని భాజపా రాద్ధాంతం చేస్తూ ఎంఐఎం, కాంగ్రెస్ ఒక్కటేనంటూ విమర్శించడం సరికాదంటూ తెలిపారు.
ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే అవకాశం ఉందంటూ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారత్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ రేటు 13% ఉందంటూ మద్రాస్ ఐఐటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న తారక పాత్ర పేర్కొన్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంతో అనేక అవరోధాలున్నాయంటూ చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్థాలు భిన్న రకాల పాలిమేర్లతో తయారై ఉంటాయి కాబట్టి అవి సులువుగా పరస్పరం కలిసిపోవు. అందువల్ల వాటిని వేరు చేయాల్సిన అవసరం ఉందంటూ ఇందుకు చాలా సమయం వెచ్చించాలంటూ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 4 కోట్ల మంది మహిళలు ప్రసవం అనంతరం దీర్ఘకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ తాజా అధ్యయనం పేర్కొంది. ఈ వివరాలను ప్రముఖ వైద్య పత్రికైన ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్లో ప్రచురితమయ్యాయి. ఇలాంటి సమస్యలున్న మహిళల్లో 35% మంది శృంగార సమయంలో నొప్పి తలెత్తుతుందంటూ పరిశోధనలు చెప్పారు. మరో 32% మంది నడుం నొప్పి వస్తుందంటూ, మూత్ర విసర్జన పైన నియంత్రణ కోల్పోతున్నారు, ఆందోళన, కుంగుబాటు వంటివి మిగతా వారిలో ఉన్నట్లు తెలిపారు. కాన్పు తర్వాత కొద్ది నెలలు లేదా సంవత్సరాల పాటు ఈ ఇబ్బందులు కొనసాగుతాయంటూ, ప్రసవానంతరం వైద్య సేవలు పొందలేని చోట అలాంటి కేసులు ఎక్కువగా ఉన్నాయంటూ, అల్ప మధ్యాదాయ దేశాల్లో ఈ ఇబ్బంది ఎక్కువగా ఉందంటూ తెలిపారు. గర్భిణిగా ఉన్నప్పుడు ప్రసవ సమయంలో సమర్థ సంరక్షణ చర్యలు తీసుకుంటే ఈ తరహా సమస్యలు నివారించవచ్చంటూ వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO భాగస్వామ్యంతో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనను నిర్వహించింది. దేశ భవిష్యత్తుకు సమున్నతంగా లిఖిద్దామంటూ యువతకి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. గొప్ప అభివృద్ధిని సాధించాలంటూ, అందుకు యువత సన్నద్ధంగా ఉండి నాయకత్వం వహించాలంటూ, దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలంటూ తెలిపారు. దేశంలోని ప్రతి విద్యా సంస్థ ఇకపై ఏ పని చేసినా అది అభివృద్ధి చెందిన భారత్ కోసం అనే ప్రతిజ్ఞ చేయాలంటూ, వికసిత్ భారత్ @2047 యువగలంను సోమవారం నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ వేదిక ద్వారా యువత దేశాభివృద్ధికి అవసరమైన ఆలోచనలను పంచుకోవచ్చంటూ తెలిపారు. 10 ఉత్తమమైన ఆలోచనలకు బహుమతి అందిస్తామంటూ మై గౌట్ పోర్టల్ ద్వారా సూచనలు పంపించవచ్చన్నారు. వికసిత్ భారత్ @2047 ప్రారంభోత్సవం సందర్భంలో పాల్గొని దేశంలో అన్ని రాజ్భవన్లలో కార్యశాల వర్క్షాప్లను ఏర్పాటు చేశారు. దేశంలో మార్పునకు యువతే ప్రాతినిధ్యం వహించాలి, భారత్ చారిత్రాత్మక అభివృద్ధిని సాధించబోతుందంటూ, అమృత కాలంలో వచ్చే 25 ఉన్న మనం విలువైన సమయాన్ని వృధా చేయకుండా దేశాభివృద్ధికి కృషి చేయాలంటూ, యువతను సిద్ధం చేయాలంటూ మోడీ తెలిపారు. శ్రీరాముడి జీవితంలో కీలక ఘట్టాలను తెలియజేసే విధంగా విగ్రహాలతో అయోధ్యలోని శోభయాత్ర నిర్వహించనున్నారు. అయోధ్యలో ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గురువారం జనవరి 17న సుమారు 100 విగ్రహాలతో శోభయాత్ర నిర్వహిస్తున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. వారం రోజుల పాటు జరిగే రామలల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఈ శోభయాత్రతోనే శ్రీకారం చుడతాయి. శ్రీరాముడి జననం నుంచి వనవాసం, రావణుడిపైన విజయం, అయోధ్యకు తిరిగి రావడం వంటి కీలక ఘట్టాలు కూడా తెలిపే విధంగా విగ్రహాలు ఉంటాయంటూ ప్రధాన శిల్పి రంజిత్ మండల్ తెలిపారు. ఆసియాలో ఆకలి దీర్ఘకాలిక సమస్యగా మారిపోయింది. 2022 నాటికి దక్షిణాసియాలో 5.5 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారంటూ ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆహార వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తాజా నివేదికలో పేర్కొంది. కోవిడ్ కాలంలో ఈ ప్రాంతంలో 7.3% మంది పోషకాహార లోపంతో బాధపడగా 2022లో ఆ సంఖ్య 8.4% పెరిగినట్లు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ పేర్కొంది. 37% ఆహార భద్రతను ఎదుర్కొంటున్న వారిలో పురుషులు 37% ఉంటే మహిళలు 42% ఉన్నారు. ప్రతి నలుగురిలో 3 ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారంటూ ఐక్యరాజ్య సమితి ఈ సందర్భంగా తెలిపింది. నివేదిక ప్రకారం ప్రపంచ సగటు పోషకాహార లోపం 9.2% కాగా దక్షిణాసియాలో దాదాపుగా 16% మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తన నివేదికలో తెలిపింది. COP28 సదస్సులో కుదరని ఏకాభిప్రాయం. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో దుబాయ్లో జరుగుతున్న COP28 సదస్సు శిలాజ ఇంధనాలకు స్వస్తి చెప్పే విషయమైన సోమవారం ఉదయానికి కూడా ఏకాభిప్రాయం సాధించలేకపోయింది. పారిశ్రామిక విప్లవం ముందు నాళ్లలో పోలిస్తే నేడు
భూగోళం పైన సగటు ఉష్ణోగ్రత పెరిగిపోయింది. ఈ పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ వద్ద పట్టి నిలపాలంటే చమురు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలకు స్వస్తి చెప్పాలంటూ ప్రపంచం ఘోషిస్తుంది. దుబాయ్ సదస్సు ఈ మేరకు తీర్మానాన్ని ఇస్తే తప్ప సదస్సు విజయవంతమైనట్లు కాదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సోమవారం ప్రకటించారు. అమెరికాలోని కొలరాడో రాష్ట్రం డెన్వర్లో 60,000 LED బల్బులతో వెలిగిపోతున్న 110 అడుగుల ఎత్తైన క్రిస్మస్ ట్రీ. దీన్ని బట్టి చూస్తే అప్పుడే ప్రపంచ దేశాలలో అప్పుడే క్రిస్మస్ సంబరాలు అనేవి అంబరాన్నంటేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలాండ్ ప్రధానమంత్రి మాథ్యూస్ మొరావిస్కీ ప్రభుత్వం సోమవారం కుప్పకూలింది. పార్లమెంట్లో జరిగిన అవిశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో నేషనల్ కన్జర్వేటివ్ పార్టీ 8 ఏళ్ల పాలన ముగిసిపోయింది. ఐరోపా యూనియన్ మాజీ నేత డొనాల్డ్ టస్క్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. టస్క్ 2007 నుంచి 2014 మధ్య కాలంలో పోలాండ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. పోలాండ్ దిగువ సభలో మొత్తం 460 మంది సభ్యులుండగా మొరావిస్కీ ప్రభుత్వానికి అనుకూలంగా 190 ఓట్లు, వ్యతిరేకంగా 266 ఓట్లు వచ్చాయి. దీంతో మొరావిస్కీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోక తప్పలేదు. ప్రస్తుతం ఉన్న నేర న్యాయ చట్టాల స్థానంలో గతంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన 3 బిల్లులను ఉపసంహరించుకొని తాజా సవరణతో మంగళవారం మళ్లీ ప్రవేశపెట్టాలంటూ కేంద్రం నిర్ణయించింది. పార్లమెంటరీ స్థాయి సంఘం చేసిన కొన్ని సిఫార్సులకు బిల్లుల్లో స్థానం కల్పించనున్నట్లు సమాచారం. నేర న్యాయ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షతా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం బిల్లులను గత ఆగస్టులోనే లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. వాటిని ఈ సమావేశాల్లో ఆమోదించాలంటూ నిర్ణయించింది. ఇందులో భాగంగా బిల్లులను ఎజెండాలో చేర్చింది. ఇంతలో వాటిని ఉపసంహరించుకొని మళ్లీ సవరణలతో తేవాలని నిర్ణయించింది. జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్ ఉద్దేశించిన 2 బిల్లులను కూడా ఈ సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 91 సంవత్సరాల వయసులో రాజస్థాన్ నుంచి మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉందంటూ ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఉన్నారు. నడవలేని స్థితిలో చక్రాల కుర్చీలో గత పార్లమెంటు సమావేశంలో ఢిల్లీ ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసులకు సంబంధించిన ఓ కీలక బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి వచ్చారు. ఆ స్థితిలో ఆయనకు సభకు రావడంపైన పలువురు విపక్ష ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. అయినప్పటికీ మన్మోహన్ సింగ్ 2019లో రాజస్థాన్ నుంచి ఎగువ సభకు ఎన్నికయ్యారు. ఎంపీగా ఆయన పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్తో ముగియనుంది. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయినప్పటికీ ఆ పార్టీ తరపున 69 ఎమ్మెల్యేలు గెలుపొందారు. అందువల్ల మన్మోహన్ సింగ్ ఎన్నిక సులభమే అంటూ తెలిపారు. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో మరపురాని రోజు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 70,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. నిఫ్టీ 21,000 పాయింట్లకు దగ్గరగా ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ, లోహ షేర్ మార్కెట్లకు ముందుకు నడిపించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు మదుపర్లు కొద్దిగా అప్రమత్తత పాటించారు. డాలర్తో పోలిస్తే రూపాయి 3 పైసలు పెరిగి 83.37 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడి చమురు $75 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆసియా మార్కెట్లో హాంకాంగ్ మినహా మిగతావి లాభపడ్డాయి. ఐరోపా షేర్లు అనేవి మిశ్రమంగా ఉన్నాయి. ఒకసారి సెన్సెక్స్ మైలురాళ్లను మనం చూసినట్టయితే సెన్సెక్స్ 1990 జూలై 25వ తేదీన 1000 పాయింట్లు నమోదు చేసింది. 1999 అక్టోబర్ 11న 5,000 పాయింట్స్ నమోదు చేసింది. 2006 ఫిబ్రవరి 7న 10,000 పాయింట్స్, 2007 డిసెంబర్ 11న 20,000 మైలురాయి, 2017 ఏప్రిల్ 26న 30,000, 2019 మే 23న 40,000, 2021 జనవరి 21న 50,000, 2021 సెప్టెంబర్ 24న 60,000, 2023 డిసెంబర్ 11న 70,000 సెన్సెక్స్ పాయింట్స్ నమోదయ్యాయి. 6 నెలల్లోనే 5,000 పాయింట్స్ను పెరిగిన సెన్సెక్స్ 65,000 నుంచి 70,000 పాయింట్లకు చేరేందుకు 6 నెలల కంటే తక్కువ సమయం పట్టింది. సరిగ్గా 107 ట్రేడింగ్ రోజుల్లో సూచి ఈ ఘనత సాధించింది. 2023 జూలై 3న సెన్సెక్స్ 65,000 పాయింట్లను అధిగమించింది.
అంతకుముందు నెలల్లోనే మొదటిసారిగా 64,000 పాయింట్లకు శిఖరం పైన నిలిచింది. నిఫ్టీ కూడా గత శుక్రవారం 21,000 పాయింట్లను అధిగమించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది 2024 మే నాటికి జరగనున్న సాధారణ ఎన్నికలలోపు సెన్సెక్స్ 73,000 పాయింట్లకు చేరొచ్చంటూ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఈ షేర్లు అధిక విలువలకు చేరడంతో అప్రమత్తమని అవసరమని సూచిస్తూ ప్రస్తుతం నిఫ్టీ 21,000 పాయింట్లకు చేరిందంటూ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో పోలిస్తే 21 రెట్లు అధికంగా ట్రేడ్ అవుతుందంటూ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో దేశ వృద్ధి రేటు 7.5 నుంచి 8% నమోదు కావచ్చని ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనే సంస్థ అంచనా వేసింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25లో ఇది 8% ఉండొచ్చంటూ పేర్కొంది. బలమైన వృద్ధి, సానుకూల సెంటిమెంటు, పెరుగుతున్న ప్రైవేటు పెట్టుబడులు ఇందుకు దోహదపడతాయంటూ ఇటీవల ఫిక్కీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనీష్ షా సోమవారం అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన అంశాలు. దక్షిణాఫ్రికాతో భారత్ T20 అనేది మొదలైన రోజే వర్షాభావ పరిస్థితితో తీవ్రంగా వర్షం రావడంతో మ్యాచ్ అనేది అర్ధాంతరంగా నిలిచిపోయింది. తిరిగి ఈరోజు రాత్రి 8:30 గంటలకు రెండో T20 అనేది దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా మధ్య ఆరంభం అవుతుంది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో ఓవర్ల మధ్య సమయం అనేది వృధాను అరికెట్టేందుకు మరింత వేగంగా ఆట కొనసాగేలా చూసేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రయోగం చేయబోతుంది. స్టాఫ్ క్లాక్ నిబంధనను ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. దీని ప్రకారం ఒక ఓవర్ ముగిసిన తర్వాత 60 సెకండ్లలోపు మరో ఓవర్ తొలిబంతి వేసేందుకు బౌలర్ సిద్ధంగా ఉండాలంటూ ఐసీసీ తెలిపింది. అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే 2 సార్లు హెచ్చరిస్తారు. మూడోసారి నుంచి ఫీల్డింగ్ జట్టుకు 5 పరుగులు జరిమానా విధిస్తారు. వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్యల T20 సిరీస్లో భాగంగా మంగళవారం జరిగే తొలి మ్యాచ్ నుంచే ఈ స్టాఫ్ క్లాక్ నిబంధనను ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకురానున్నారు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఆట వేగాన్ని పెంచేందుకు అవసరమైన అన్ని మార్గాలను పరిశీలిస్తూనే ఉంటారంటూ 2027లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు విజయవంతం కావడంతో ఇప్పుడు పరిమిత ఓవర్లు అంతర్జాతీయ క్రికెట్లో స్టాఫ్ క్లాక్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామంటూ తెలిపారు. పరిశీలించే కాల వ్యవధి ముగిసిన తర్వాత దీని ఫలితాలను అంచనా వేస్తారంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ జనరల్ మేనేజర్ అయిన వసీం ఖాన్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అంతర్జాతీయ పోటీల్లో అద్భుతమైన ప్రదర్శనతో దేశానికి చిరస్మరణీయ విజయాలను అందించిన భారత దిగ్గజము మేరీ కోమ్. ఈ మేరీ కోమ్ ప్రొఫెషనల్ బాక్సర్గా మారే అవకాశాలున్నాయంటూ ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. ఆమె చ్యూర్ బాక్సింగ్ 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు బాక్సర్లు పోటీ పడడం కుదరదంటూ తెలిపినా అందుకే ఆమె 41 ఏళ్ల మేరీ ఇతర మార్గాలను చూస్తున్నట్లు తెలిపింది. 2022 కామన్వెల్త్ క్రీడల్లో సెలక్షన్ ట్రయల్ సందర్భంగా మోకాలి గాయం బారిన పడ్డ ఈమె 6 సార్లు ప్రపంచ ఛాంపియన్. అప్పటి నుంచి తిరిగి రింగులో అడుగు పెట్టలేదు. ఇంకా ఏమైనా చేయాలంటే కసితో ఉన్న ఇప్పటికీ దేశం తరపున పోటీ పడాలని ఉంది అంటూ ఒక సందర్భంగా తెలిపారు. మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా పారా క్రీడల్లో ఈనాడు CSR లక్ష్య అథ్లెట్లు సత్తా చాటారు. సోమవారం 2 పతకాలతో ఖాతాలో వేసుకున్నారు. పురుషుల T44 విభాగం హై జంపులో ఇంజమూరి శ్యామ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. 1.75 మీటర్ల ఎత్తు దూకిన అతను 3వ స్థానంలో నిలిచారు. పురుషుల T47 విభాగంలో 100 మీటర్ల పరుగులో ఉయ్యాల మోహన్ హర్ష కూడా కంచును ముద్దాడాడు. ట్రాక్పై దూసుకెళ్లిన తృతీయ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. పారా అథ్లెట్ల కోసం తొలిసారి నిర్వహిస్తున్న ఈ ఖేలో ఇండియా పారా క్రీడల్లో ఆరంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ క్రీడలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1450కు పైగా పారా అథ్లెట్లు ఇందులో పాల్గొంటున్నారు. అథ్లెటిక్, షూటింగ్, ఆర్చరీ, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, పవర్ లిఫ్టింగ్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నామంటూ ఈ నెల 17వ తేదీ వరకు దేశ రాజధానిలో ఈ క్రీడలు అనేవి జరుగుతాయి. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సోమవారం ఆ జట్టు 35-32 తేడాతో గుజరాత్ జైంట్స్ను ఓడించింది. ఇక
మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 38-36తో యూపీ యోధాస్ను ఓడించింది. బ్రేక్ సమయానికి 21-14తో నిలిచిన బుల్స్ తేలిగ్గా గెలిచేలా కనిపించింది. ద్వితీయార్థంలో పుంజుకున్న యోధాస్ గట్టి పోటీని ఇచ్చింది. జోరు కొనసాగిస్తున్న బుల్స్ విజయాన్ని అందుకుంది. వికాస్ 11, భరత్ 11 బెంగళూరును గెలిపించారు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో బ్లోమ్ ఫాంటినోలో ఆరంభమయ్యే అండర్-19 ప్రపంచ కప్లో భారత్ తన తొలి మ్యాచ్ జనవరి 20న బంగ్లాతో తలపడనుంది. ఈ టోర్నీలో గ్రూప్ ఏలో భారత్తో పాటు బంగ్లా, ఐర్లాండ్, అమెరికా ఉన్నాయి. ఐర్లాండ్తో జనవరి 25న, అమెరికాతో 28న టీమిండియా ఆడనుంది. మొత్తం 16 జట్లు 4 గ్రూపులుగా విడిపోయాయి. ఈ కప్లో తలపడనున్నాయి. గ్రూప్ బిలో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్. గ్రూప్ సిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, నమీబియా, జింబాబ్వే. గ్రూప్ డిలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్, నేపాల్ జట్లు ఉన్నాయి. జూనియర్ హాకీ ప్రపంచ కప్ భారత పురుషుల జట్టు సిసలైన సవాల్ మంగళవారం క్వార్టర్స్ ఫైనల్లో బలమైన నెదర్లాండ్స్తో భారత్ అమీతుమీ తేల్చుకొనుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో కొరియా 4-1తో గెలిచింది. ఆ తర్వాత స్పెయిన్ చేతిలో 1-4తో ఓడిన భారత బృందం చివరి మ్యాచ్లో కెనడాను 10-1తో చిత్తు చేసింది. మరోవైపు ఫుల్ డీలో ఆడిన డచ్ జట్టు 2 విజయాలు 1 డ్రాతో అగ్రస్థానంలో ముందంజలో వేసింది. ఐపీఎల్లో వేలానికి 333 మంది క్రికెటర్లు. ఈ నెల 19న జరిగే ఐపీఎల్ వేలంలో మొత్తం 333 మంది అమ్మకానికి ఉన్నారు. ఖాళీలు 77 మాత్రమే. హర్షల్ పటేల్, శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ కనీస ధర 2 కోట్లు ఉన్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. 2 ఏళ్ల క్రితం జరిగిన వేలంలో హర్షల్కు 10,75,000 10,77,00,000కు అమ్ముడుపోయాడు. 10,75,000. ఐపీఎల్ ప్రారంభంలో 1166 మందితో కూడిన జాబితాను ఫ్రాంచైజీకి అందించారు. ఆటగాళ్లపైన ఫ్రాంచైజీల ఆసక్తి ఆధారంగా జాబితాను 333కు కుదించింది. ఇందులో 214 మంది భారతీయులు ఉండగా 119 మంది విదేశీయులున్నారు. ఇవి డిసెంబర్ 12, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోను కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.